పుడతాడు. ఇంకో కొడుకు కోసం పాండురాజు కుంతిని అడిగే లోపలనే కుంతి ఇట్లంటది, నేను ఇంకా పిల్లల్ని కనను, ఇప్పటికీ 3 దేవతలతోని పిల్లల్ని ప్రసాదించుకున్నా, నేను ఇంకా ఇలా చేయాలనుకోవట్లేదు అని చెప్పేసి చెప్తాది. అప్పటికే గాంధారికి 100 మంది కొడుకులు పుడతారు. ఇదంతా చూస్తున్న మాద్రి చాలా బాధపడుతుంది, నాకు పిల్లలు లేరు అని. పాండురాజుని వెళ్ళి అడుగుతుంది, నాకు కూడా ఇట్లా కుంతిలాగా పిల్లల్ని కనాలని ఉంది అని. అప్పుడు కుంతి మంత్రం సహాయంతో మాద్రి మెడిసిన్ కి దేవుళ్ళైన అశ్వనులను పిలుస్తుంది. అశ్వనులు నకుల సహదేవులను ప్రసాదిస్తారు. నకులుడు ఆయుర్వేదంలా, సహదేవుడు ఆస్ట్రాలజీలా ది గ్రేటెస్ట్. వీళ్ళిద్దరిని కత్తి యుద్ధంలో ఓడించే వీరులే లేరు. పాండవులు 5, కౌరవులు 100 మంది. పాండురాజు ఫస్ట్ రాజు ఉండే కదా, పిల్లలు లేరని రాజ్యాన్ని వదిలిపెట్టేసిండు. సో ఇప్పుడు పాండురాజు పిల్లలు రాజు అవుతారా, లేకపోతే ఇప్పుడున్న ధృతరాష్ట్రుని పిల్లలు రాజు అవుతారా? అసలు ఎవరు రాజు అవుతారు? అసలు 100 మంది పిల్లలు ఎట్లా